నమస్తే. కొడాలి వెంకటేశ్వరరావు నాని మాజీ మంత్రివర్యులు, గుడివాడ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు. వారి ఆరోగ్యం మీద వాకబులు బాగా పెరిగాయి. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే 3 రోజుల క్రితం ఆయనకి కడుపు నొప్పి వచ్చిందని, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుందని ఏఐజీలో జాయిన్ చేయడం జరిగింది. కానీ వైద్యులు పరీక్ష చేసిన తర్వాత అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రమే కాదని, అది గుండె సంబంధిత వ్యాధని, వారికి గుండె ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని డాక్టర్లు తేల్చారు. దాని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆయనకి తక్షణమే ఆపరేషన్ చేయాలని, లేదా కొంత వ్యవధి తర్వాత ఆపరేషన్ చేయాలనేటువంటి మాటలు వ్యాపించాయి. దాంతోపాటు సహజంగానే కొడాలి నాని గారు ఫైర్ బ్రాండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీన్ని వ్యాప్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక వికృతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు. సాక్షాత్తు లోకేష్ గారే ఇండైరెక్ట్గా ఎర్రబుక్కు చూసి గుండె జబ్బులు వస్తున్నాయని ఇండైరెక్ట్గా నాని గారి గురించే మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవలసినటువంటి అవసరం లేదు. ఒక విషయాన్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అయితే వారిని ఈరోజు ముంబైకి తరలించారు. ఎందుకు తరలించారు? సహజంగా ఏమనుకుంటారంటే, ముంబైకి తరలించారంటే చాలా సీరియస్ అవటం వల్ల ముంబైకి తరలించారు అనేటువంటి మాట చాలా చోట వినిపిస్తుంది. ఇది వాస్తవం కాదు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే, మన రాష్ట్రంలో కూడా హార్ట్ సర్జరీలు చేసేటటువంటి ప్రముఖ వైద్యులు ఉన్నారు. దానిలో గోఖలే గారు, అలాగే గోపీచంద్ గారు, వీళ్ళు చాలా నిష్ణాతులు. ముందు వాళ్ళతో చేయించుకోవాలని అనుకున్నారు. తరువాత మన హైదరాబాద్లో చేయించుకుంటే ఒత్తిడి బాగా పెరగవచ్చు, నా బొటివారు మీ బొటివారు వెళ్ళి ఆయన కలుసుకోవాలనే కోరిక ఉండవచ్చుననే ఉద్దేశంతో ముంబైలో చేయించుకుంటే బాగుంటుందని వారికి సలహా ఇవ్వటం జరిగింది. ముంబైలో రమాకాంత్ పాండే చాలా సర్జరీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 99.8% సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఇండియాలోనే చాలా ఫేమస్ సర్జన్ ఆయనకి పద్మభూషణ్ బిరుదాంకితుడు కూడా. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి కూడా ఆయన ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు, మా మదర్కి కూడా ముంబై తీసుకువెళ్ళి మేము ఆపరేషన్ చేయించాం. చాలా ప్రముఖుడు, ప్రసిద్ధుడు, సక్సెస్ రేటు హయ్యెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. మన ప్రాంతం నుంచి కూడా చాలామంది వెళ్ళి రమాకాంత్ పాండే దగ్గర ఆపరేషన్ చేయించుకున్నారు. అందువలన నాని గారిని కూడా హైదరాబాద్ కన్నా, మన ప్రాంతంలో కన్నా ముంబై తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించితే బాగుంటుందని కుటుంబ సభ్యులు, మిత్రులు భావించడం వలన పాండే గారి దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. బహుశా ఈరోజో రేపో డాక్టర్ పాండే మన నాని గారిని పరిశీలించి త్వరలోనే ఒక డేట్ కూడా ఇస్తారు. ఆ డేటు రోజున ఆయనకు ఆపరేషన్ చేసి చాలా సంతోషంగా తిరిగి వస్తారు. దానిలో ఏ విధమైన సందేహం పడవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారాన్ని కానీ, రూమర్స్ని కానీ నమ్మొద్దని ఈ సందర్భంగా నేను మీ అందరినీ, ముఖ్యంగా నాని గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒక రకమైన ఆనందం తెలుగుదేశం వారికి కూడా. మీరు చూశారుగా, వంశీ గారు జుట్టుకి రంగు వేసుకోవటం మానేశారంటే జైల్లో ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకునేటటువంటి వసతి ఉండదు. బయట నలుపు రంగు కాస్త తెలుపు రంగు అవ్వగానే జుట్టుకు రంగు వేసేసుకుంటారు చాలామంది. నేను కూడా మొన్నటిదాకా అలాగే వేసుకున్నాను, ఇప్పుడు మానేశాను అనుకోండి, అది వేరే అంశం. అందువల్ల ఎప్పుడైతే వంశీ గారు జుట్టుకు రంగు వేసుకోలేదో ఆయన చాలా దిగులు పడిపోయాడని, చాలా వికృతంగా తయారైపోయాడని ఇలాంటి ప్రచారాలన్నీ చేసి చాలా ఆనందపడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, జుట్టుకు రంగు పోవచ్చునేమో కానీ ధైర్యం కోల్పోయేటటువంటి వ్యక్తులు నాని గారు కాదు, వంశీ గారు కాదు. నాని గారి మీద, వంశీ గారి మీద మీరు రకరకాలైన ట్రోల్స్ చేసి వికృతానందాన్ని పడేటటువంటి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, లోకేష్ గారికి కూడా చెప్తున్నా, ఇద్దరు చాలా క్షేమంగా వస్తారు. మళ్ళా నిన్ను ఎదిరించి, తెలుగుదేశాన్ని ఎదిరించి గెలుస్తారని కూడా ఈ సందర్భంగా ఇవాళ చెప్తున్నాను. రాసుకోండి, తర్వాత మీరే చూసుకోండి. ధన్యవాదాలు. Please subscribe .news.